అంటే ఇక్కడ ముస్లింలలో ఉన్నత వర్గాలు మాత్రమే ఆ భూములు దోచుకొని ఈ యొక్క ముస్లింస్లో ఉన్నటువంటి పేదవాళ్ళకు ఎలాంటి లాభం లేదు. అంటే ఇప్పుడు ముస్లింలలో ఉన్నటువంటి 60% ముస్లింలు వక్ఫ్ బోర్డు వ్యతిరేకిస్తున్నారు, వక్ఫ్ బోర్డు యొక్క మెయింటెనెన్స్ వ్యతిరేకిస్తున్నారు. అంటే హిందువులే వ్యతిరేకిస్తున్నారని మనం అనుకుంటున్నాం. వక్ఫ్ బోర్డుని హిందువులే కాదు, ముస్లింలలో ఉన్నటువంటి పేదవారందరూ వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే ఇది మా ముస్లింలలో ఉన్నటువంటి మన గొప్ప వాళ్ళు, డబ్బున్న వాళ్ళు, అధికారం ఉన్న వాళ్ళు మాత్రమే ఈ యొక్క దీని ద్వారా లాభం పొందుతున్నారు. వక్ఫ్ బోర్డు వల్ల ఎలాంటి లాభం లేదు, ఎలాంటి లాభాలు ఇవ్వట్లేదు. ఇంకోటి దానిపైన ఆధారం దాదాపు 12 లక్షల కోట్ల ఎకరాలు భూమి ఉన్నప్పుడు దాని వచ్చే ఆదాయం కొన్ని వందల వేల కోట్లు ఉండాలి. సో అలాంటి ఆదాయం 200 కోట్లకు 300 కోట్లు చూపిస్తున్నారు. అంటే ఆ ఆదాయం అంటే ఈ యొక్క తిమింగిల చేతిలోకి వెళ్ళిపోతుంది. సో కాబట్టి ఈ యొక్క వక్ఫ్ బోర్డు ఓన్లీ హిందువులకే నష్టం కాదు, దేశంకు నష్టము, ముస్లింస్ నష్టము, హిందువులకు నష్టం.